ఒక దేశ ఎలక్షన్ రిజల్ట్స్ పైన పూర్తి ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉందంటే మీరు నమ్ముతారా? ఇట్స్ ట్రూ. ఈ 2024లో ఆల్మోస్ట్ 60 దేశాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ముఖ్యంగా ప్రపంచ అగ్రనేత అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నవంబర్లో జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ లో రిపబ్లిక్ పార్టీ నుండి ట్రంప్ కి, డెమోక్రటిక్ పార్టీ నుండి బైడెన్ కి మధ్యలో గట్టి పోటీ నడుస్తుంది. ఒకవేళ బైడెన్ ఈ ఎలక్షన్స్ లో డ్రాప్ అయితే తన ప్లేస్ లో సేమ్ పార్టీ నుండి ప్రెజెంట్ యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పోటీ చేయనుంది. ఈ ఎలక్షన్స్ లో ట్రంప్ గెలిస్తే మాత్రం రష్యాకి, చైనాకి, ఎందుకంటే యుఎస్ఏకి కోపం తెప్పించే పనులు ఇవి రెండు చాలా చేస్తున్నాయి. ఫస్ట్ వన్, సుప్రీం పవర్. చైనా యుఎస్ఏని పక్కకు నెట్టి ప్రపంచంలో అత్యున్నత శక్తివంతంగా మారాలనుకుంటుంది. సెకండ్, ఈ డాలరైజేషన్. చైనా కరెన్సీ అయిన యువాన్ ని డాలర్ ప్లేస్ లో స్టాండర్డ్ కరెన్సీగా చేయాలనుకుంటుంది. థర్డ్, రష్యా యుక్రెయిన్ శాంక్షన్స్ ని చైనా ఫాలో అవ్వకపోవడం. ఫోర్త్, చైనా టైవాన్ ని క్యాప్చర్ చేయాలనుకోవడం. ఫిఫ్త్, రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ నార్త్ కొరియన్ లీడర్ అయిన కిమ్ జాంగ్ ని కలవడం. ఫైనల్ గా పుతిన్ మరియు షీ జిన్పింగ్ ఎత్తుగడలకు ట్రంప్ కోపం ఎదురైతే ఎలా ఉంటుందో లెట్స్ సీ. మేబీ వరల్డ్ వార్ 3 అయినా. ఈ యుఎస్ఏ ఎలక్షన్స్ లో ఎవరు విన్ అవుతారో అనుకుంటున్నారో మీరు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.